ఆల్రెడీ ఈసీ మీద అభియోగం వేశారు. ఎందుకు 11 సీట్లు ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఓకే లక్ష్మణరావు గారు, మళ్ళీ మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి టీడీపీ నేత మోక ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఆనంద్ సాగర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. ఆనంద్ సాగర్ గారు, 2019లో ఫెయిర్ ఎలక్షన్ జరిగినాయి, 2024లో రెగ్గింగ్ జరిగింది. ఇది లక్ష్మణరావు గారు అంటున్నమాట, ఏమంటారు సార్? మీకు ప్యానల్లో ఉన్న అందరికీ కూడా నమస్కారం. తమ్ముడు, ఎప్పుడు పార్టీ మారావు నాకు తెలియదు, ఇదే మొదటిసారి చూశాను. పార్టీ ఎప్పుడు మారావు? ఓకే, కంగ్రాట్స్. ఇది ఎలక్షన్ ఫెయిర్ గా జరిగిందా అన్ఫెయిర్ గా జరిగిందా ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకునే అది సబ్జెక్ట్ కాదు. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పు చేశాడా లేదా, ఆయన ఖచ్చితంగా దుందుడుకుగా వ్యవహరించడం అనేది కళ్ళకి కట్టినట్టుగా మనకు మీడియాలో సాక్ష్యాధారాలు జరుగుతుంది. వేరే చోట్ల ఎక్కడన్నా జరిగినాయి ఉన్నాయా అంటే అది బయట పెట్టాలన్నటువంటి బాధ్యత ఈసీ మీద ఉంటుంది. అలాగే చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఉంటుంది. మరి ఈ రాష్ట్రాన్ని ఎన్నికల సమయంలో కూడా చీఫ్ సెక్రటరీగా మీరు నియమించినటువంటి జవహర్ రెడ్డి గారే ఉన్నారు. దానికి సమాధానం ఆయన చెప్పాలి. ఇప్పుడు మేము అధికారంలో వచ్చి ఇంకా నెల రోజులు కూడా కాలేదు. ఎన్నికల్లో మేము ప్రతిపక్షంగా వైసీపీ మీద పోటీ చేశాం. కాబట్టి ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రవర్తన మాత్రం 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఒక నాయకుడు ప్రవర్తించిన తీరుగా లేదు, పెద్ద మనిషి తరహాగా లేదు, ఉడుకుమోత్తనంగా దుందుడుకు చర్యగా ఉంది. ఆయన బూత్ లోకి ప్రవేశించేటప్పటికి అక్కడ చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఏజెంట్లు ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చున్నారు, పోలింగ్ సిబ్బంది కూడా చాలా ప్రశాంతంగా కూర్చొని ఓటింగ్ చేస్తా ఉన్నారు. ఆయన కూడా చాలా సైలెంట్ గా వచ్చాడు. కానీ ఆ బూత్ లోపలికి వెళ్ళి తెర వెనక్కి వెళ్ళేటప్పుడు వైలెంట్ గా మారిపోయి సడన్ గా దాన్ని తీసి కుదేసి నేలకేసి కొట్టడం జరిగింది. ఆ ఈవీఎం మిషన్ అది ఎవరు కూడా హర్షించలేని విషయం కదా. తర్వాత ఆయన పారిపోవడం, కేసు పెట్టిన తర్వాత పారిపోవడం తప్పు. ఆనంద్ సాగర్ గారు, మీరు వీడియోలో చూసిన దాన్ని చెప్తున్నారు, సోషల్ మీడియాలో కానీ మెయిన్ ప్లాట్ఫామ్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ చూసాం అది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడుతూ టీడీపీ వాళ్ళే ఏజెంట్లే, టీడీపీ వాళ్ళే ఆయన మీద కొట్టినట్టు, వాళ్ళు కొట్టి వాళ్లే కేసులు పెట్టి ఈ రోజున మా నాయకుల్ని అందరినీ ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామ్యంగా చేసేసింది ఈ ప్రభుత్వం. ఇది ఇక్కడ ఒక్కచోటే కాదు, రాష్ట్రం మొత్తం కూడా ఇలాగే జరుగుతుందని ఈరోజు మీడియా ముందు మాట్లాడటం జరిగింది. ఈరోజు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడటాన్ని మీరు ఎలా చూస్తారు? ఇక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జనంలో డైరెక్ట్గా వెళ్తారని చెప్పి వైసీపీ నాయకులు కూడా మాట్లాడుతున్నారు. దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఎన్నికలు ఫలితాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం విడిచిపెట్టి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయి 20 రోజుల తర్వాత మొట్టమొదటిసారి రాష్ట్రానికి వచ్చారు. ఆయన వచ్చినట్టునే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కుటుంబాన్ని పరామర్శించుంటే బాగుండేది. కానీ జైలుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించడం, ముద్దాయిని పరామర్శించడం అది సభ్యతగా లేదు. ముందు రాగానే ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాల మీద మాట్లాడి పిన్నెల్లి కుటుంబాన్ని పరామర్శిస్తే అది హోందాగా ఉండేది. ఒక ప్రతిపక్ష నాయకుడిగా, మాజీ ముఖ్యమంత్రిగా ఆ పద్ధతి బాగుండేది. కానీ సరాసరి రాష్ట్రానికి రాగానే జైలుకి వెళ్ళడం, జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయన ప్రెస్ తో మాట్లాడడం, ఏదో గురువింద సామెతలాగా ఆయన మళ్ళీ పైగా మీరు ఇలా చేయకూడదు, మీ పద్ధతి మంచిది కాదు, మా మీద దాడులు జరుగుతున్నాయి, మా ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, మాకు రక్షణ లేదు. అసలు 20 రోజులకే, ఇంకా నెల రోజులు కూడా నిండలేదు, అప్పుడైనా ఎన్ని దాడులు. ముఖ్యమంత్రి అయిన మర్నాడు ప్రజావేదికలో కూర్చుని మీటింగ్ పెట్టి నేను కూర్చున్న ఈ బిల్డింగ్ రేపటికి ధ్వంసం కావాలి, నేలమట్టం కావాలి, కూల్చేయండి, ఐఎమ్ గివింగ్ ఆర్డర్స్, ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పిన ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు వాల్యూ చేసే ప్రజాధనాన్ని కూల్చి వేస్ట్ చేసినటువంటి ముఖ్యమంత్రి ఈవేళ గురువింద సామెత కబుర్లు చెప్పి నీతి వాక్యాలు వల్లిస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా అంటే మేము అడుగుతా ఉన్నాం. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తా అంటాడు ఆయన. ప్రజలు ఇవ్వలేదు కదా ప్రతిపక్ష హోదా. ప్రజలు ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే ఆనంద్ సాగర్ గారు శాసనసభకు వస్తారా రారా అనేది పక్కన పెడితే ఇక్కడ నుంచి కూడా పోరాటం తాను చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిగా ఆయన కొన్ని సంకేతాలు పంపించడం జరిగింది. ప్రధానంగా ఆయన ఆరోపణ ఏంటంటే
ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పురంధరేశ్వరి కానీ, వీళ్ళు ఎవరైనా కూడా మా మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు, మేము దీన్ని చూస్తూ ఊరుకోము, ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తామన్నట్టుగా చెప్తున్నారు. అది వెల్కమ్ సార్, స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యం చెప్పేది ఏమిటంటే పాలకపక్షం ప్రతిపక్షం రెండూ ఉండాలి. మేము దాన్ని స్వాగతిస్తాం. కానీ మేము 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 6 నెలలు మేము చాలా మౌనంగా కూర్చున్నాం. ఆయనకు అవకాశం ఇచ్చాం, వేచి చూసాం. ఆయన పరిపాలనని మేము అవగాహన చేసుకున్నాం, అర్థం చేసుకున్నాం. అప్పుడు మేము కార్యరంగంలోకి దిగాం. ఇసుక దీక్షని చంద్రబాబు నాయుడు గారు ఆనాడు విజయవాడ నడిపొట్టులో మీడియా పాయింట్ దగ్గర ఇసుక దీక్ష చేసి ఆ పోరాటానికి నాంది పలికారు. అక్కడి నుండి అన్ని అవకాశాలు ఆయనే ఇచ్చాడు తెలుగుదేశం పార్టీకి. ఆయన తప్పు చేయడం, మేము రియాక్ట్ కావడం, ప్రజల్లోకి వెళ్ళడం, ప్రజలకు చెప్పడం. కానీ ఇప్పుడు ఇక్కడ రాజకీయ కొలిమిలో కాకలు తీరినటువంటి, రాటు తేలినటువంటి ఒక 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 మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారి చేతిలో పరిపాలన ఉంది, ప్రభుత్వం ఉంది. తప్పు చేయడైనా జగన్మోహన్ రెడ్డికి మాట్లాడే అవకాశం రానివ్వడైనా. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రతిపక్షానికి ఊపిరూదినట్టే, ప్రాణం పోసినట్టే, బ్రతికించినట్టే. ఆనంద్ సాగర్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే మీకు అభిమానం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయడని మీకు బాగా నమ్మకం ఉండొచ్చు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేయడని చెప్పి వైసీపీ వాళ్ళకు ఉండొచ్చు, పవన్ కళ్యాణ్ గారు తప్పు చేయడని చెప్పి జనసేన వాళ్ళకు ఉండొచ్చు, తప్పులేదు. కదా చంద్రబాబు నాయుడు గారిని మరి 2019లోనూ రిజెక్ట్ చేశారు, 2004లో కూడా రిజెక్ట్ చేశారు. మరి అప్పుడు తప్పు చేయకపోతే ప్రజలు ఎందుకు రిజెక్ట్ చేశారు? కాబట్టి ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది, కాదంటారా? కాదు, అవును, కాదు కదా. నేను ఏంటంటే తెలుగుదేశం పార్టీ 42 ఏళ్ల ప్రస్థానం, 4 సార్లు ఓడిపోయాం, 6 సార్లు గెలిచాం. గెలుపోటములు చవి చూసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అంటే 42 ఏళ్లుగా రాష్ట్ర రాజకీయాల్లో ఆటుపోట్లు ఎదుర్కొని బలమైనటువంటి అజేయమైనటువంటి క్యాడర్ తో ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు ఇవన్నీ కొత్త కాదు. ఓడినా గెలిచినా ఎప్పుడు ప్రజాబాహుళ్యంలో ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. పార్టీని ఫిరాయించకుండా ఉండే క్యాడర్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే సొంతం. ఈవేళ చూడండి, ఈ గవర్నమెంట్ కూలిపోయి 20 నెల రోజులు కూడా కాకుండానే వైసీపీ క్యాడర్ అంతా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల దగ్గర క్యూ కడుతున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ డైరెక్టర్లు, అధ్యక్షులు అందరూ కూడా వచ్చి మమ్మల్ని చేర్చుకోండి. ఆనంద్ సాగర్ గారు, వైసీపీ క్యాడర్ అంటే కొత్తగా ఎవరిని క్రియేట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు కాదంటారా? అంతేనండి, అంతే. ఆల్ మిక్చర్ పార్టీ కదా. కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీజేపీ నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మీ టీడీపీలో అలా వచ్చిన వాళ్ళు ఎవరు లేరా? ఏమండి, మీ టీడీపీలో అలా వచ్చిన వాళ్ళు, పక్క పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళు ఎవరు లేరా? తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుండి తీసుకోవడం జరిగింది. కరెక్ట్. 4 మాత్రమే. నాదెండ్ల భాస్కర్ రావు గారు, సి నారాయణ, ఎం ఆదయ్య, ఇంకొక ఆయన, ఎవరో రామారావు గారు, ఇంకొక ఆయన ఉండేవారు. ఆయన అలాగా ఒక 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీ. ఎస్, అందరూ కొత్త వాళ్లే. ఈవేళ యనమల రామకృష్ణ గారిని చూడండి, మహానేత. మరి అప్పుడు నూనూగు మేసాల 25 ఏళ్ల కుర్రోడు ఆయన. బాలయ్య గారు చూడండి, లోక్సభ స్పీకర్. అప్పుడు ఏంటంటే ఆయన ఒక అడ్వకేట్, చిన్న అడ్వకేట్, జూనియర్ అడ్వకేట్ కాకినాడలో. అలాగే ఎర్రంనాయుడు గారు, అలాగే దేవేంద్ర గౌడ్ గారు, అలాగే కడియం శ్రీహరి గారు, ఇంద్రారెడ్డి గారు, ఇప్పుడు ఉన్నటువంటి నేతలు కేసీఆర్, వీళ్ళందరూ ఎవరండి? తెలుగుదేశం పార్టీ అనే ఆ వనంలో మొలిచినటువంటి మొక్కలే. ఇవన్నీ బాగానే ఉంది, మీరంతా బాగుంది. చిన్న లాజిక్ మిస్ అయ్యారు మీరు. చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి రాలేదు, కాంగ్రెస్ నుంచి వచ్చారు. మీరు ఆ లాజిక్ మిస్ అయ్యారు. కరెక్టే, అదే చెప్తున్నాను మీకు. 4 5 వచ్చారని చెప్పాను కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు వచ్చారు? ఎలక్షన్, తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత, ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అలాగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీలో బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ లోపలికి వచ్చారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి రాజకీయాల్లో రావడాలు, పోవడాలు, ఇన్లెట్, అవుట్లెట్ కామన్ గా జరుగుతూ ఉంటాయి. ఇగో తమ్ముడు మొన్నటిదాకా చాలా గట్టిగా జనసేన తరఫున పోరాడాడు మన లక్ష్మణరావు గారు. ఏముంది, పార్టీలు వేళ మారడం, కండువాలు మార్చడం పెద్ద విషయం కాదు. ఇప్పుడు అవన్నీ పాత విషయాలు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్ లో పార్టీలు మారడం అనేది ఫ్యాషన్ అయిపోయింది.
ఓకే, ఆనంద్ సాగర్ గారు కాబట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిందని ఎలా చూస్తారు చెప్పండి మీరు, మనకు ఇంకో వేరే వాళ్ళతో నేను అది పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే అంత